కాంగ్రెస్ నేతలను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురాం రెడ్డి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆ తర్వాత వారితో కాసేపు సమావేశమయ్యారు. ఎన్నికల టైంలో బస్వరాజ్ సారయ్య కాంగ్రెస్ లో కలవడంపై బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, కాంగ్రెస్ ఘర్వాప్సీ ఆలోచనలో ఉన్నారా బస్వరాజ్ సారయ్య? ఏంటి అప్డేట్స్? థ్యాంక్ యూ సౌజన్య. కాంగ్రెస్ పార్టీ భారీగా చేరికలను చేపట్టే ప్రక్రియ ముందేసుకుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతున్నారో వారికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమం చేసింది. ఇప్పటి నిన్న మొన్నటి వరకు నియోజకవర్గాలకు సంబంధించిన నేతలకు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో రావాలంటే ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అదేవిధంగా పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పారు. అయితే ఏఐసీసీ కొన్ని డైరెక్షన్స్ ఇచ్చేది. భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు చేపట్టాలి, రాష్ట్రంలో మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలంటే చేరికలను మరింత ప్రోత్సహించండి అని కూడా ఒక దిశానిర్దేశం చేసింది. అయితే అందులో భాగంగా ఒక కమిటీ కూడా వేసింది. మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు కోదండ్ రెడ్డి, అదేవిధంగా జగ్గారెడ్డి నేతృత్వం, ముగ్గురు నాయకుల నేతృత్వంలో కమిటీ వేసింది. ఇవాళ రేపు 2 రోజుల పాటు గాంధీ భవన్లో పెద్ద ఎత్తున చేరికలను చేపట్టే కార్యక్రమాన్ని కొనసాగింది. ఇవాళ మానవతరాయ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన పార్టీ వీడారు, బీఆర్ఎస్లో చేరారు. ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా వరంగల్కి సంబంధించిన బీఆర్ఎస్ నేత వరంగల్ మేయర్ గుండు సుధార్ అని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా పెద్దపల్లి మాజీ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న ఈర్లపల్లి కొమ్రయ్య, ఆయన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది ఒక వంత అయితే, మరొక వైపు అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన బీసీ నాయకుడు ప్రదీప్ గౌడ్ కూడా కొద్దిసేపటి క్రితం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది ఒకవైపు అయితే, మరొక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలతోనే ఆయన భేటీ అయ్యారు. రామసాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డి ఖమ్మం ఎంపీగా ఆయనకు ఏఐసీసీ ప్రకటించింది. ఇవాళ ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ ప్రక్రియలో బస్వరాజ్ సారయ్య, బీఆర్ఎస్ నేత, ఈ ప్రజెంట్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య వారితోని భేటీ అయ్యారు. ఆ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. తర్వాత సురేందర్ రెడ్డితో, రామసాయం సురేందర్ రెడ్డితోనే ఆయన చాలా విషయాలు చర్చించారు. వాస్తవంగా బస్వరాజ్ సారయ్య గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు, మంత్రిగా ఉన్నారు. అయితే రామసాయం సురేందర్ రెడ్డి ఆయన రాజకీయ గురుగా భావిస్తారు బస్వరాజ్ సారయ్య. ఇవాళ భేటీ వెనుక, ఇవాళ నామినేషన్ ప్రక్రియలో ఆయన పాల్గొనడం వెనుక కూడా ఆయన బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒక ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలిసింది. కొంతకాలం నుంచి బీఆర్ఎస్లో కూడా ఆయన అసంతృప్తిగా కొనసాగుతున్నారు. చాలా వరకు బీఆర్ఎస్ మునిగిపోయే నావల్లా తయారైందని బీఆర్ఎస్ నేతలు పార్టీ వీడుతున్న సమయంలో ప్రకటిస్తున్న మాట. ఎందుకనంటే ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మరోవైపు అవినీతి అక్రమాలు ఒకటి బయటపడడంతో అక్కడ ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీ వీడే పనిలో పడ్డారు. ఇక బస్వరాజ్ సారయ్య కూడా ఆయన బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నారు. దానికి సంబంధించి మంతనాలు ఇవాళ ఆయన రాజకీయ గురువు అయిన రామసాయం సురేందర్ రెడ్డి నేతృత్వంలో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మొదటి నుంచి పనిచేసే సమయంలో కూడా ఆయన రాజకీయ గురుగా రామసాయం సురేందర్ రెడ్డిని ఎంపిక చేసుకున్నారు. రామసాయం సురేందర్ రెడ్డి వరంగల్, అదేవిధంగా మహబూబాద్ ఎంపీలుగా గతంలో ఆయన పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన కుమారుడు ఇప్పుడు ఖమ్మం ఎంపీగా బరిలో దిగబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఈ నేపథ్యంలో ఆయన గురువు కుమారుడు నామినేషన్ వేసే క్రమంలో ఆయనకు సపోర్ట్గా నిలవడంతో పాటు ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రామసాయం సురేందర్ రెడ్డి సలహాలు, సూచనలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతాను, మీకు సంబంధించిన పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడి చెప్పండి అని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అంటే బస్వరాజ్ సారయ్య బీఆర్ఎస్ పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఆయన ఆ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని ఆయన మనసులో ఉన్న మాట ఆయన రాజకీయ గురువైన రామసాయం సురేందర్ రెడ్డితో చర్చించినట్లు తెలిసింది. బహుశా ఆయన ఇవాళ రేపట్లో సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో, అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపదాస్తో మాట్లాడిన తర్వాత ఒక డేట్ చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా చేరికల పైన ప్రోత్సహించాలని కూడా ఒక దిశానిర్దేశం చేసింది. కాబట్టి గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఇతర పార్టీలకు వెళ్ళిన వారిని తిరిగి కాంగ్రెస్ పార్టీలో గర్వాపస్లో భాగంగా తీసుకోవాలని కూడా ఏఐసీసీ ఆదేశాలు కూడా జారీ చేసింది. కాబట్టి బస్వరాజ్ సారయ్య తిరిగి గర్వాపస్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఆయన రామసాయం సురేందర్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ కుమారుడు నామినేషన్ వేసే ప్రక్రియలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. బస్వరాజ్ సారయ్యతో పాటు మరొక 2-3 ఆయన సన్నిహితులు కూడా ఇవాళ ఆ కార్యక్రమంలో పాల్గొని తిరిగి గర్వాపస్సుల భాగంగా కాంగ్రెస్ పార్టీలోకి మేమందరం వస్తాము, మీరంతా
వీలైతే ఆయన ఏఐసిసి పెద్దలతో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో కావచ్చు మాట్లాడి సంప్రదింపులు చేయండి, మీరు ముందుండి నడిపించండి, ఎందుకంటే మీరు నాకు రాజకీయ గురువు కాబట్టి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మీరే ద్వారాలు తెరిపించాల్సిన అవసరం ఉందని కూడా ఆయనను వేడుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరడానికైతే చాలామంది నేతలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందులో భాగంగానే బసవరాజ్ సారయ్య ఇవాళ ఆయనతోని భేటీ అయినట్లు, ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తుంది.